Hello everyone, welcome to the video series on 2023 UPSC DI paper answer explanation. ఈ వీడియోలో యాంటీవైరల్ డ్రగ్స్ గురించి వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us look at the question first. Which of the following is an example of reverse transcriptase inhibitor? ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఏసైక్లోవేర్, సైటారబైన్, ఐడాక్సియురిడిన్, జిడోవుడిన్. లెట్ us అండర్స్టాండ్ హెచ్ఐవిని ట్రీట్ చేయడానికి మేజర్గా ఉన్న టార్గెట్స్ అన్నీ కూడా హెచ్ఐవి మెటబాలిజంకి హెల్ప్ చేసే ఎంజైమ్స్ ఇన్హిబిట్ చేసే డ్రగ్స్. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్, ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్, ఇంకా ఇంటిగ్రేజ్ ఇన్హిబిటర్స్ ఇవన్నీ వస్తాయి. అయితే వీటిలో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ అంటే యూజువల్గా సెంట్రల్ డాగ్మా ఆఫ్ బయాలజీ ప్రకారం డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది, ఆర్ఎన్ఏ నుంచి ఒక ప్రోటీన్ వస్తుంది. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వచ్చే ప్రాసెస్ని ట్రాన్స్క్రిప్షన్ అని, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ వచ్చే ప్రాసెస్ని ట్రాన్స్లేషన్ అని అంటారు. ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్. అయితే హెచ్ఐవి వైరస్లో ఆర్ఎన్ఏ ఉంటుంది. ఆ ఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏని ప్రిపేర్ చేస్తుంది. సో నార్మల్గా ట్రాన్స్క్రిప్షన్ ఏంటి, డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ రావడం. కానీ హెచ్ఐవి వైరస్లో రివర్స్లో జరుగుతుంది. ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ వస్తుంది కాబట్టి దానికి హెల్ప్ చేసే ఎంజైమ్ని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అని పేరు పెట్టారు. ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తే వైరస్ ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ రాదు, డిఎన్ఏ నుంచి ప్రొలిఫరేట్ అయ్యి కొత్త వేరియంట్స్ రావు. సో ఇది ఒక టార్గెట్ అనమాట. ఆ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసే డ్రగ్ ఏది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎసైక్లోవేర్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిట్ చేయదు. సైటారబైన్ ఇది కూడా రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిట్ చేయదు. ఐడాక్సియురిడిన్ ఇది కూడా కాదు. జిడోవుడిన్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిట్ చేస్తుంది. డీటెయిల్గా వెళ్తే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసేవి 2 డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఒకటి న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్, 2 నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్. న్యూక్లియోసైడ్ అంటే ఒక నైట్రోజన్ బేసు షుగర్ మాలిక్యూల్ ఉంటే దాన్ని న్యూక్లియోసైడ్స్ అంటారు. అదే నైట్రోజన్ బేస్ షుగర్ మాలిక్యూల్ ఫాస్ఫేట్ ఉంటే వాటిని న్యూక్లియోటైడ్స్ అంటారు. వీటిని ఈ జిడోవుడిన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్ అని ఎందుకు అన్నారంటే దాంట్లో ఒక నైట్రోజన్ బేస్ షుగర్ మాలిక్యూల్ ఉంటుంది. నైట్రోజన్ బేస్ యాక్చువల్గా జిడోవుడిన్ కెమికలీ అజిడోథైమిడిన్ అంటారు. అంటే థైమిన్కి రైబోస్ షుగర్ యాడ్ అయితే వచ్చేదే థైమిడిన్. ఆ థైమిడిన్లో 3rd ప్లేస్లో అజిడో గ్రూప్ యాడ్ అవ్వడం వల్ల అజిడోథైమిడిన్ అయిందన్నమాట. ఏంటి దీనివల్ల యూజ్ అంటే ఇది న్యాచురల్ న్యూక్లియోసైడ్ ఎనలాగ్ అవ్వడం వల్ల ఆర్ఎన్ఏ వైరస్లో డిఎన్ఏ ఫామ్ అయ్యేటప్పుడు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఈ న్యూక్లియోసైడ్తో అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన తర్వాత 3rd ప్లేస్లో అజిడో గ్రూపు ఫర్దర్గా న్యూక్లియోసైడ్స్ అటాచ్ అవ్వకుండా చేసేస్తుంది. అంటే ఏంటి, కంప్లీట్గా ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అవ్వకుండా స్టాప్ అయిపోతుంది. అలాగా ఈ డ్రగ్ వైరల్ ప్రోజని మల్టిప్లై అవ్వకుండా బ్లాక్ చేస్తుంది. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ జిడోవుడిన్. మిగతా డ్రగ్స్ చూద్దాం. ఏసైక్లోవేర్ కూడా న్యూక్లియోసైడ్ అనలాగే, ఇది గ్వానజిన్ అనలాగ్. సైక్లోన్ ఎందుకన్నారంటే గ్వానజిన్లో ఉన్న రైబోస్ షుగర్లో సైకిల్ ఉండకుండా చేస్తారు. సో సైకిల్ లేకపోతే అగైన్ డిఎన్ఏ ఎలాంగేషన్ అవ్వదు. అయితే ఏసైక్లోవేర్ డిఎన్ఏ పాలిమరేజ్ని ఇన్హిబిట్ చేస్తారు. ఇది యూజువల్గా హెర్పస్ వైరస్, హెర్పస్ సింప్లెక్స్ వైరస్, వారిసెల్లా జోస్టర్ వైరస్ ట్రీట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ని ఇన్హిబిట్ చేయదు. ఆప్షన్ 2 ఏంటి, సైటారబైన్, సైటోసిన్ అరాబినోసైడ్. అగైన్ సైటోసిన్ అనేది న్యూక్లియోసైడ్, దాని డెరివేటివ్ షుగర్ మాలిక్యూల్ చేంజ్ చేయడం వల్ల అరాబినోసైడ్ వచ్చింది రైబోస్ బదులు. ఈ డ్రగ్ యూజువల్గా డిఎన్ఏ పాలిమరేజ్ని ఇన్హిబిట్ చేస్తుంది కానీ క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి హ్యూమన్స్లో యూజ్ చేస్తారు. సో సైటోసిన్ అరాబినోసైడ్ ఆర్ సైటారబైన్ ఇస్ యూస్ టు ట్రీట్ క్యాన్సర్. నెక్స్ట్ వన్ ఐడాక్సియురిడిన్. అగైన్ యురిడిన్ అంటే యురాసిల్కి రైబోస్ యాడ్ అవడం వల్ల వచ్చేది యురిడిన్. ఒక ప్లేస్లో హైడ్రోజన్ రిమూవ్ చేసి ఐడిన్ పెట్టడం వల్ల ఐడాక్సియురిడిన్ అనే డ్రగ్ వస్తుంది. అయితే ఈ ఐడాక్సియురిడిన్ కూడా దేనికి యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ యూజ్ టు ఇన్హిబిట్ థైమిడైలేట్ సింథేస్. ఈ ఎంజైమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ థైమిన్ అండ్ దెన్ డిఎన్ఏ న్యూక్లియోసైడ్స్. ఈ డ్రగ్ కూడా డిఎన్ఏ పాలిమరేజ్ని ఇన్హిబిట్ చేయడానికి యూజ్ అవుతుంది కానీ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిట్ చేయడానికి అవ్వదు. సో వెన్ యూ సీ ద ఆప్షన్స్, అన్ని ఆప్షన్స్ కూడా న్యూక్లియోసైడ్ అనలాగ్సే, డిఎన్ఏలో వచ్చే న్యూక్లియోసైడ్ అనలాగ్సే. ఇవి స్ట్రక్చర్ని మిమిక్ చేస్తూ ఆ పర్టికులర్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తాయి. జిడోవుడిన్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ని ఇన్హిబిట్ చేస్తే మిగతా డ్రగ్స్ అన్ని కూడా డిఎన్ఏ పాలిమరేజ్ని ఇన్హిబిట్ చేస్తాయి. ఇందులో ఏసైక్లోవేర్, ఐడాక్సియురిడిన్ స్పెసిఫికల్గా హెర్పస్ వైరస్, వారిసెల్లా జోస్టర్ అంటే డిఎన్ఏ కంటైనింగ్ వైరస్లో ఉన్న డిఎన్ఏ పాలిమరేజ్ని ఇన్హిబిట్ చేస్తాయి. సైటారబైన్ స్పెసిఫికల్లీ యూజ్ టు ట్రీట్ హ్యూమన్స్లో క్యాన్సర్ ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు. నా జిడోవుడిన్ ఇంకొక యూనిక్నెస్ ఏంటి అంటే ఈ ఐడాక్సియురిడిన్ ఈ డ్రగ్స్ అన్నీ కూడా దే ఆర్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ కంట్రోలింగ్ వైరల్ మల్టిప్లికేషన్. హెచ్ఐవి వైరస్నే రెట్రో వైరస్ అని కూడా అంటారు.
ఎలా అయితే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఉందో, ఎందుకు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటున్నాం? ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ వస్తుంది, అందుకే వాటిని రిట్రోవైరస్ అని కూడా అంటారు. కొన్ని బుక్స్లో ఏఆర్టీ అంటారు, యాంటీ రిట్రోవైరల్ థెరపీ. అంటే ఏంటి? రెట్రోవైరస్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఉన్న వైరస్ని ట్రీట్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసే డ్రగ్స్ని ఏఆర్టీస్ అంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఆల్ ది బెస్ట్.